పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం కృష్ణామృతం అనే పుస్తకం నుంచి మరి విజ్ఞాన సారం అనే మన పత్రిక రచించిన భగవద్గీత సారం తెలుసుకుందాం మాస్టర్స్. ఎక్కువ ధ్యానం గురించే వస్తుంది, ధ్యానం ఎలా వేయాలి అనే దాని గురించే మనకు పరమాత్మ వివరిస్తుంది. మరి నాకు తెలిసింది మీతో పంచుకుంటాను మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ ఎక్కువ ఎత్తుగా గాని మరి తక్కువగా గాని ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్బలు, జింక చర్మం, వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం అవసరం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి అంటుంది. అంటే ఇక్కడ ధ్యాన యోగ సాధన అంటే ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం, ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా ప్రశాంతమైనదిగా ఉండాలి. మరి ఎత్తుగా ఉంటే కింద పడే అవకాశం ఉంటుంది. మరి అదే మరి పల్లంగా ఉంటే భూస్థితిస్నోత క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు. అంత ఎత్తుగా కానీ పల్లంగా కానీ కాకుండా కూర్చోవడానికి అనుకూలమైన ప్రదేశాన్ని మనము నిర్ణయించుకోవాలి. మరి కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మెత్తగా సౌకర్యంగా చేసుకునేవారు మరి ఎలా అంటే పూర్వపు రోజుల్లో దర్భాసనం, జింక చర్మం, వస్త్రం ఇవన్నీ పరుచుకొని మెత్తగా మరి వాళ్ళకు సౌకర్యంగా చేసుకునేవారు. ప్రస్తుతం మనము కుర్చీలు గాని సోఫాలను గాని ఉపయోగించుకుంటూ వెరసి ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి. మరి పతంజలి మహర్షి స్థిర సుఖ ఆసనం అన్నారు కదా మాస్టర్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ధ్యానంకు కూర్చునేటప్పుడు అంటే ఎక్కువ ఎత్తులో అంటే ఇట్లా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కూర్చుంటే మనము ఎందుకంటే ఇట్లా ఎప్పుడన్నా మనకి అంటే ఇట్లా వాలిపోయినట్టు ఇట్లా అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే కింద పడే అవకాశం ఉందని ఇక్కడ మరి ఎత్తులో కాకుండా మరి కింద కాకుండా, కింద అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ భూమి మీద అన్ని చీమలు కానీ లేకుంటే ఏమైనా పురుగులు కానీ వాడతాయి అన్నట్టు అట్లా చెప్తుండన్నట్టు. అంటే ఇప్పుడు మన గురించి అంటే మనమంటే ఇప్పుడు సోఫాలు కుర్చీలు అన్ని ఉపయోగించుకుంటున్నాం, కానీ పూర్వం ఏంటి అంటే వాళ్ళు అడవులోకి వెళ్దురు కదా, అడవుల్లో కానీ లేకపోతే గుహల్లో కానీ కూర్చుందరు వాళ్ళు. అంటే వాళ్ళకు స్థిరంగా కింద కూర్చుంటే అవన్నీ ఏంటి చిన్న చిన్న రాళ్ళు అవేంటి కట్ట పుల్లలు ఏమో ఏమో ఉంటాయి కదా, వాళ్ళకు అలా కూర్చుంటే అసౌకర్యంగా ఉంటుందని వాళ్ళు ఏం చేద్దరట అంటే జింక చర్మమా లేకపోతే ఏదైనా వస్త్రమా లేకపోతే దర్భ చాపల, దర్భ అంటే గడ్డితో తయారు చేసిన చాపల ఏవో వేసుకొని వాళ్ళకు అనుకూలంగా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకునేవారట పూర్వపు రోజుల్లో వాళ్ళు మహర్షులు. అంటే మనకి ఇలా ఇప్పుడు మనకు అలాంటి బాధలు ఏం లేవు కదా, మరి హాయిగా ఎక్కడైనా కూర్చోవచ్చు. మనకేంటి మంచిగా ఉన్నట్టు గచ్చు ఉంటుంది, కుర్చీలలో కూర్చుంటారు కుర్చీలల్లా, సోఫాలల్లో కూర్చుంటారు సోఫాలల్లా, మంచాల మీద బెడ్ల మీద ఎక్కడైనా కూర్చొని సుఖంగా ధ్యానం చేసుకోండి అని మరి మనకి ఇంత సుఖంగా సౌకర్యమైన ధ్యానాన్ని మనకు అందించినప్పుడు కానీ మనం ఏంటంటే దాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. మరి పూర్వం రోజుల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు అంటే ఇంట్లో ఇక్కడ ఉంటే డిస్టర్బ్ అవుతుందని ఎక్కడికో వెళ్ళిపోయి గుహల్లో, ఇప్పుడు మనం ఫ్యాన్లు కూడా వేసుకుంటున్నాం, ఫ్యాన్లు ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు కూలర్లు ఎన్నో పెట్టుకొని సుఖంగా కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాము మనం. మరి పూర్వపు రోజులలో ఎంత కఠినమైన సాధన చేసిండ్రు, చాలా కఠినంగా సాధన చేసిండ్రు. ఆ గుహలలో కూర్చుంటే వాళ్ళకి గాలి ఆడక మొత్తం తడిసి మరి అక్కడ అడవిలో కూర్చున్నప్పుడు రాళ్ళు రప్పలు గుచ్చుకపోతాయనా లేదంటే వాళ్ళకు అక్కడ ఏదైతే అందుబాటులో దొరుకునో దర్భ అంటే గడ్డితో చేపలు అలా లేకుంటే వస్త్రం ఏదైనా వేసుకొని మరి అది అక్కడ అడవి కాబట్టి అక్కడ ఏంటి అంటే శీతోష్ణ స్థితిలో అంటే ఇక్కడ భూమి మీద దానికి పదనా లేకపోతే ఏదైనా ఉంటే అవి చీమల పురుగులు వచ్చి డిస్టర్బ్ చేస్తాయని
వాళ్ళు కొంచెం ఎత్తుగా అంటే ఏదానితోనన్నా చేసుకుండా లేకపోతే ఒక బండ ఇట్లా అట్లానా ఏదో ఒకటి చూసుకొని వాళ్ళు సుఖంగా, స్థిరంగా కూర్చొని ఎన్నో గంటలు సాధన చేసిండ్రు. అంటే మనం ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం మహర్షులను. ఆళ్ళు వెళ్లి ఇట్లా సాధన చేసిండ్రు. వాళ్ళకిప్పుడు పుట్ట పెరిగిపోయిందని లేకపోతే ఏమో మనం వింటున్నాం గదా! మరి ఆళ్ళంత కఠినమైన సాధన చేసి ఆళ్ళెంతో యోగులుగా, మహర్షులుగా తీర్చబడ్డారు. మరి ఇప్పుడు మన మధ్యకొచ్చిన మన పత్రి గారు మనకు చక్కటి ధ్యానాన్ని మనకు అందించినప్పుడు, మరి మనమెందుకు ఎయ్యొద్దు? మనం కూడా ఎయ్యాలి. మరి సుఖంగా, స్థిరంగా కూర్చొని మరి గంటల సాధన చేసినప్పుడే మరి మనం అప్పుడు మరి వాళ్ళలాగా ఎదగగలుగుతాం. యోగుల్లాగా ఎదగగలుగుతాం. ఇప్పుడు పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో చెప్తుండు. ఏమని? ఎవ్వరు కూడా శిష్యులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు మాస్టర్‌గా ఎదగాలి అంటుండు. మరి ప్రతి ఒక్కరు మాస్టర్‌గా ఎదగాలి అంటే ఎలా ఎదుగుతారు? ఏదో చేసినవా అంటే చేసిన 10 నిమిషాల్లో, అర్ధగంట, 20 నిమిషాల్లో చేస్తే అది ధ్యానం ఎలా అయితది? గంటల సాధన చేసినప్పుడే, మనం పట్టుదలతోని ముందుకు వెళ్ళినప్పుడే, మరి మనం కూడా వాళ్ళలాగా ఎదగగలుగుతాము. మరి పత్రిగారు మనకింత ఇచ్చినప్పుడు మనం ఏమియ్యాలి? పత్రిగారి రుణం తీర్చుకోవాలంటే మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం పత్రిగారికి. మనం ఇచ్చేదేంటిదంటే మనం సమయం ఇవ్వాలి. మనం సమయం ఇచ్చి, మనం సాధన చేస్తూ, మనము అంటే వాళ్ళ మార్గంలో మనం ఇలా ఎదిగినము అని వాళ్ళకక్కడ తృప్తి కలుగుతది. అంటే మనం ఎప్పుడు మనల్ని ఎప్పుడు అనుక్షణం వాళ్ళు గమనిస్తూనే ఉంటారట మాస్టర్స్. వాళ్ళు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటారట. అంటే వాళ్ళు అంటే భూమి మీదకొచ్చి అంటే ఏం చేస్తుండ్రు? ఎలా చేస్తుండ్రు? అన్నప్పుడు మనం ఈ మంచి మార్గంలో నడిచినప్పుడు వాళ్ళకెంత సంతోషంగా ఉంటది. అరే! వాళ్ళు మంచి మార్గంలో నడుస్తుండ్రు. అంటే వాళ్ళు కూడా నాలాగా తయారైతుర్రు. అంటే మనమే అయింది గాక మనతో పాటు ఇంకా నలుగురిని కూడా తయారు చేసే ప్రయత్నం జేయాలి మాస్టర్స్. అదే గదా! మరిప్పుడు మనం గురువుకిచ్చే గురుదక్షిణ అనుకోవాలి మాస్టర్స్. అంటే మనమే మనము ధ్యానం చేస్తూ మనము ప్రయోజనాలు పొందడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పాలి. మనం అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి కూడా అర్థమైపోతది. వాళ్ళకి అర్థమైపోయి అవును గదా! అన్న ఆలోచన వచ్చి వాళ్ళు కూడా చక్కగా ధ్యానం జేస్తారు. అంటే ఇక్కడ పతంజలి మహర్షి కూడా ఏమిటంటే స్థిర సుఖ ఆసనం. మనం ఇక్కడ ఏం చేసేది లేదు. స్థిరంగా, సుఖంగా కూర్చొని మన శ్వాసను మనం గమనించుకోవడమే గదా! అందుకోసమే ఇక్కడ మనము ధ్యానం అంటే మరి ఒక సాధన అంటే ఒక పట్టుదలతోని చేయాలి మాస్టర్స్. ఎంతో పట్టుదలతోని చేసినప్పుడే మనం చూస్తున్నాం. మనం ఎంతమంది గురువులను చూస్తున్నాం. మన పత్రి గారినే గాని, ఇంకా మన తటవర్తి సార్‌నే గాని, రాజలక్ష్మి మేడంని గాని, వాళ్ళు చూడండి ఎలా అంటే వాళ్ళ అనుభవాలు కూడా చెప్తుండ్రు గదా! నేను ఇంతకుముందు నేను పట్టించుకోలేను, ధ్యానం చేయలేను. కానీ వాళ్ళు ధ్యానంలోకి వచ్చిండ్రంటే వాళ్ళు ఎంతో పట్టుదలతోని మరి ఈ వయసులో కూడా ఎంతో అన్ని ఊర్లు తిరుగుతూ ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తుర్రు. మరి మనం కూడా మనకెంత చేతనైతే అంత, మనకెంత తోస్తే అంత ఆహ్, ఇతరులకు చెప్పడం, మనకు తెలిసింది ఇతరులకు చెప్పడం, మన ద్వారా ఒకళ్ళనో ఇద్దరినో ధ్యానంలోకి తీసుకురావడం, ఈ ధ్యాన వివరణ చెప్పడం. అంటే అంత ధ్యానం అయమైనప్పుడు మనకు ఆళ్ళంతా శాకాహారులుగా మారినప్పుడు, మరి భూమి మీద పాపాలు అంటే ఉండయి గదా! ఇప్పుడు పాపం ఎలా వస్తుంది? ఇవి కరోనాలు ఇవి సరికాని వైరస్‌లు ఎలా వస్తున్నాయి అంటే, ఇక్కడ మనకిక్కడ జరుగుతున్న ఈ ఈ ఏంటంటే ఘోరాతి ఘోరం మాంసాహారం తినడం వల్ల, మూగజీవులను చంపడం వల్ల అని మనకు గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం మరి. ఆ తెలుసుకున్నది వాళ్ళకు వివరించడం. మాంసాహారం తింటే అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ధ్యానపరంగా చెప్పుతున్నాం. కానీ అది ఆరోగ్యానికి కూడా హానికరమే అని చెప్తుర్రు. పరిశోధనలు చేసి కూడా చెప్తుర్రు. ఎన్నో చూపిచ్చి కూడా చెప్తుర్రు. అది తినొద్దు అని ఎంత చెప్పినా గాని నాలుక రుచి కోసం వాళ్ళు తింటూనే ఉన్నారు. మరి పాపాలను వాళ్ళు మూటగట్టుకుంటూనే ఉంటున్నారు. మరి వాళ్ళకు ఇన్ని రోజులు మనం కూడా తిన్నము. మనం ఏందో తెలుసుకున్నాం. దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం దాన్ని వదిలేసినాం. మనం ఎలా వదిలేసినాము, దాని గురించి మనకు ఇన్ని రోజులు తెలవక మనం తిన్నాము. తెలిసినాం కాబట్టి వదిలేసినాం. అదే విధంగా ఆళ్ళకు మెల్లగా వివరించి, దాని గురించి చేయొద్దు. మనము ఆ జన్మల నుంచి ఈ జన్మలకొచ్చినాము. అవి కూడా ఈ జన్మల్లో ఏవో నేర్చుకోవడానికొచ్చినాయి. ఇవన్నీ సహజంగా వదిలేయాలి. అవిటి జీవితం వాటిది అని చెప్పి మనము ఆళ్ళకు మెల్లమెల్లగా మార్పులు తీసుకురావాలి మాస్టర్స్. మన వంతు సహాయం మనం చేస్తూ మరి ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా, స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అంటుండు. అంటే ఇక్కడ శరీరము, మెడ, శిరస్సు నిటారుగా కదలకుండా నిశ్చలంగా, స్థిరంగా ఉంచి అంటుండు. అంటే
మనం స్ట్రేట్ గా ఇలా కూర్చొని నిశ్చలంగా స్థిరంగా ఉంచి అటు ఇటు దిక్కులు చూడకుండా ఉండాలంటే మరి వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆ స్థితిని ధ్యానం పూర్తి అయ్యే వరకు కొనసాగించాలి అంటుడు. మరి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది. కనుక కళ్ళు 2 మూసుకోవాలి. తర్వాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. నాసికాగ్రం అంటే 2 కనుబొమ్మల మధ్య గల భూమధ్యం, అంతేకాని ముక్కు పుటాల దగ్గర చివరి భాగం కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని భూమధ్యంలో నిలిపి ఉంచాలి. ఇక నామం కయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాం. కాయం కర్మలు, శిరం ఆలోచనలు, గ్రీవం వాక్కులు. నా సమం కాయ శిరోగ్రీవం అంటే కర్మలు, ఆలోచనలు, వాక్కులు సమం చేయబడాలి. అంటే త్రికరణ శుద్ధి అన్నమాట. చేసే పని ఒకటి, మాట్లాడే మాట ఇంకొకటి, ఆలోచించే ఆలోచన వేరొకటి అన్న స్థితి ఉండరాదు. త్రికరణ శుద్ధి ఉన్నవాడికే ధ్యాన యోగాభ్యాసం లభ్యమయ్యేది. సమం కాయ శిరోగ్రీవం అంటే మొండాన్ని, తలని, కంఠాన్ని నిటారుగా పెట్టడం అన్నదే కాదు, అలా పెట్టడం అలా అసౌకర్యదాయకం కూడా. అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంత మాత్రం దారితీయదు. సుఖవంతమైన ధ్యాన అభ్యాసానికి ఎంత మాత్రం దారితీయదు. సుఖమయ ఆసనం మరి సుఖమయ ప్రాణాయామం అన్నవే సుఖమయ ధ్యానానికి మౌలిక హేతులు. ఇక్కడ ఏమంటుండు మాస్టర్ అంటే, ఇక్కడ మనం ఎట్లా అంటే శరీరం మీద శిరస్సును నిటారుగా కూర్చోవడమే ఇలా ధ్యానము. అంటే ఎట్లా అంటే మనం సుఖంగా స్థిరంగా, అంటే మనకు అక్కడ ఎక్కువ శబ్దాలు లేనప్పుడు గాని, మరి ఇప్పుడు మనం స్థిరంగా కూర్చున్నప్పుడు గాని, మరి మనకు ఇప్పుడు చుట్టుపక్కల ఏదైనా శబ్దాలు వినొస్తే మనం అంటే అంత స్థిరంగా కూర్చోలేకపోతాం. అంటే ఇక్కడ అటు ఇటు దిక్కులు చూడకుండా, మన మనసు ఇంద్రియాల వెంట వెళ్ళకుండా మరి స్థిరంగా కూర్చోగలిగి ఎక్కువసేపు ఎంత వీలైతే అంత, అంటే ఒక స్థితిలో కూర్చున్నాము అంటే మనం సుఖంగా ఇలా కూర్చున్నాము అంటే ఆ స్థితిలోనే చివరి వరకు ఉండేలా ప్రయత్నం చేసుకోవాలి అంటుండ్రు. అంటే మనం ఏ స్థితిలో కూర్చున్నామో అదే స్థితిలో ఉండేలా ప్రయత్నం చేసుకోవాలని ఇక్కడ మనకు అంటున్నాడు మాస్టర్స్. అంటే మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది అంటే ఖచ్చితంగా తీస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా కూర్చుంటే ఎలాంటి ఆలోచనలు రావు. మరి అదే ధ్యానంలో కూర్చుంటే మాత్రము ఎక్కడెక్కడియో వస్తాయి ఏంటో. మరి అలాంటి ఆలోచనలు పక్కకు పోయినప్పుడు అంటే మన ఆలోచనలు గమనిస్తూ, మన శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. కానీ మరి ఇంద్రియాల వెంట పరుగులు తీయద్దు అంటుండు. అంటే మనకు ముక్కుకు వాసన వచ్చినా గానీ దాన్ని పక్కకు నెట్టేద్దామని, చెవులకు ఏదైనా వినిపించినా గానీ వాళ్ళేమో ముచ్చట పెడుతుండ్రు కదా, మనం వెళ్ళి అందులో పాల్గొందాం, అవన్నీ పక్కకు నెట్టేస్తూ ఇంద్రియాల వెంట వెళ్ళకుండా మనము స్థిరంగా కూర్చోవాలి అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఏకాగ్రత మనకు దిక్కులు చూస్తే ఏకాగ్రత కుదరదు. కళ్ళు మూసుకున్నా గానీ మనకు ఈ పక్క వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళనీయకుండా మరి ఏకాగ్రతతో ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చునే అట్లాంటి ప్రదేశాన్ని మనం ఎంచుకొని మనం అలా స్థిరంగా ఎక్కువసేపు కూర్చుండే మరి అలవాటు చేసుకోవాలి ఇక్కడ అంటున్నా. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే కన్నులు అంటే ఇక్కడ కళ్ళు 2 మూసుకోవాలి అంటుండు. నాసికాగ్రం అంటే ఇక్కడ ముక్కు చివర కాదు అని చెప్తున్నాడు. అంటే మన దృష్టిని నిలపాలి నాసికాగ్రం మీద. అంటే అది 2 కనుబొమ్మల మధ్యలో గాని ముక్కు చివర భాగం కాదు అని చెప్తున్నాడు. మళ్ళీ దృష్టి అన్నప్పుడు ఎలా అంటే లోపల నుంచి అంతర్దృష్టి అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఇక్కడ సమం కాయ శిరోగ్రీవం అన్నాడు. అంటే కాయ అంటే కర్మలు, అంటే కర్మలు అంటే మనం చేసే పనులు. ఇక్కడ గ్రీవం అంటే మనం మాట్లాడే మాటలు. మరి ఇక్కడ సమం అంటే ఇక్కడ ఏంటి అంటే అవన్నీ సమానంగా చూసుకోవడం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ
మనం ఏంటంటే ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ. కూర్చున్నాం. నేనొకటి ఆలోచిస్తున్నా, నేనొకటి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నేనొకటి మాట్లాడుతున్నా, ఒకటి ఆలోచిస్తున్నా. నేను జేసేది వేరుంటది. అంటే ఇలా కాకుండా మనం మాట్లాడే మాట, చేసే పని, మనం ఇక్కడేంటి ఆలోచన. మన ఆలోచన కూడా. ఇప్పుడేంటి అంటే ధ్యానంలో కూర్చోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు దేని మీదకి మనకు పోనీయకూడదు ఆలోచనను. ధ్యానం మీదనే మన శ్వాస మీదనే ఉంచాలి. మాట్లాడినప్పుడు కూడా మనం ధ్యానం గురించి అంటే ఇప్పుడేంటంటే అట్లా 3 రకాలుగా చేసినప్పుడు మనకు ధ్యానం కుదరదు అని చెప్తున్నా. అంటే మన ఆలోచన, మన మాట, మనం చేసేది 3 ఒకటిగా త్రికరణ శుద్ధితో చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ త్రికరణ శుద్ధితో చేసినప్పుడే మనకు మరి తొందరగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళి అది మనం ఎంతో గంటలు గంటల సాధన చేయగలుగుతాం మాస్టర్స్. ఇక్కడ త్రికరణ శుద్ధి మరి ఎలా ఉంటదంటే మనము ఇక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా మరి ఇంకొకటి ఆలోచించి మరి అలా లేకుండా ఉన్న స్థితినే మరి ఇక్కడ త్రికరణ శుద్ధి అంటారని ఇక్కడ మన పరమాత్మ చెప్తున్నాడు. అంటే త్రికరణ శుద్ధి ఉన్నవాడికే ధ్యాన యోగ అభ్యాసం లభ్యమయ్యేది అంటుండు. ఇక్కడ మళ్ళేమంటున్నాడంటే ఇక్కడ మొండాన్ని, తలను, కంఠాన్ని నిటారుగా పెట్టడం అన్నదే కాదు. అలా పెట్టడం అంటే ఇప్పుడు మనం అంటే కొంచెం మంది చెప్తారు మాస్టర్స్ అంటే మన పత్రికారైతే అలా ఎప్పుడు చెప్పలే. "నువ్వు సుఖంగా కూసో, ఎక్కడ స్థిరంగా ఉంటానో అక్కడ కూసో" అని చెప్పిండు గానీ, కొంచెం మంది మాస్టర్స్ ఏం చెప్తారంటే, "నువ్వెప్పుడు ఇలానే ఉండు" అని చెప్తారు. నేను అంటే విన్నా కొంచెం మంది మాస్టర్స్ అంటే స్ట్రెయిట్‌గా ఇలానే కూర్చోవాలి. ఇలా కూర్చున్నావంటే నీ ధ్యానం గాదు. లేకపోతే ఇట్లా అని చాలా మంది చెప్పేవాళ్ళని చూసిన. అంటే ఇప్పుడు అందరూ ఎంతసేపు కూర్చుంటే ఒక 5 నిమిషాలు నిటారుగా కూర్చోగలుగుతాం గావచ్చు. లేకపోతే 10, 15 నిమిషాలు అంతకంటే ఎక్కువైతే ఎవ్వరు కూర్చోలేరు. ఒకవేళ వాళ్ళకస్తే మళ్ళీ డల్ కావచ్చు ఏముంది? అది మనం స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలని పత్రికారు చెప్పిండే గాని, నువ్వు నిటారుగా ఉండాలి, వెన్నుపూస నిటారుగా ఉండాలని, మెడలు వంకర పోవద్దు. అంటే ఇలా చెప్పడం వల్ల భయంతోని కూడా కొంచెం మంది చేయలేకపోతున్నారు. నా వల్ల కాదని. కానీ అవన్నీ మనకు పత్రికారు చెప్పలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మొండాన్ని, తలాన్ని, కంఠాన్ని నిటారుగా పెట్టడం అన్నది కానే కాదు అంటున్నాడు. అలా పెట్టడం చాలా అసౌకర్యదాయకం అంటున్నాడు. అలా పెట్టుడు మనకు మరి సౌకర్యంగా ఉండది. మరి ఎంతో కష్టంగా ఉంటదది. అందుకోసమే అలా గాదు అని చెప్తున్నాడు. సుఖవంతమైన ధ్యాన అభ్యాసానికి అది ఎంత మాత్రం దారి తీయదు. అంటే మనం ధ్యానం చేయడానికి అది ఏది కూడా మనకు అనుకూలించదని చెప్తున్నాడు. అంటే మనం ఎట్లా కూర్చోవాలంటే సుఖంగా మరి ఎలా అలా సుఖంగా, స్థిరంగా కూర్చొని మన సుఖమయ ధ్యానానికే మౌలిక హేతులు అంటుండు. అంటే మనం ఎంత స్థిరంగా, సుఖంగా కూర్చొని ఫ్రీగా కూర్చుంటామో మనకంత ఎక్కువ ధ్యానం కుదురుతదని ఇక్కడ చెప్తున్నాడు. మరి నిటారుగా కూర్చుండు ఇవన్నీ వెటికన్ని ధ్యానానికి అవన్నీ అడ్డులే అని చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ మనము అంటే చెప్పేవాళ్ళు అలా చెప్పే వరకులేంటంటే కొంచెం మంది ముందే భయపడిపోతారన్నట్టు. అంటే భయపడేది మనకైనా ఎవరికైనా మనమే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం గానీ మనం ఇళ్ళనే నిటారుగా కూర్చోవాలంటే మన వల్ల కూడా గాదు. మరి అది కొత్త వాళ్ళకి అలా చెప్తే ఎలా చెప్ అంటే నేను చూసిన వాళ్ళను. అట్లా నిటారుగా కూర్చోవాలా, వెన్నుపూస నిటారుగుండాలా, ఎప్పుడు తల ఇటు అనొద్దు, అట్లా అట్లా అనొద్దు అని ఇట్లా చెప్పడం వల్ల ఆళ్ళు కొంచెం భయంలో ఉండి కూడా నాతోని ఏమైతది అది గాదు అన్నట్టు వెనుక తీసే అవకాశం కూడా ఉంటాయి మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా వాళ్ళకు ఇట్లా చెప్పకూడదు. అంటే స్థిరంగా, సుఖంగా నీకెంత ఎట్లా వీలుంటే అట్లా కూర్చో గాని, మన శ్వాసను మనం గమనించుకుంటూ కూర్చో అని చెప్పాలి మాస్టర్స్ మరి. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే, "అర్జున అతిగా తినేవాడికి మరి బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, మరి అసలు నిద్ర పోకుండా ఉండేవాడికి ధ్యాన యోగం సిద్ధించదు" అంటున్నాడు. ఇక్కడ గౌతమ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి ధ్యానం చేసి చూసాడు. అయితే శరీరాన్ని శుష్కింప చేసుకొని సాధన చేస్తే ఫలితముండదని, అది అనర్థాలకు దారి తీస్తుందని స్వానుభవం మీద గ్రహించాడు. తాను చేయవలసిన ప్రయోగాలన్నీ చేసి చివరకు మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువ కాకుండా సమో మోతాదులో ఉండే మధ్య మార్గాన్ని ప్రతి ప్రతిపాదించాడు. అతిగా తింటే మత్తుగా సోమరితనం అజిత్తి. మరి అవసరం కంటే తక్కువగా తింటే ఆకలి నిస్సత్తువ. కాబట్టి ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం యుక్తంగా తీసుకోవాలి.
ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహాయోగి మహారోగి, చతుర్భుక్తే సదా రోగి అంటున్నాడు. అంటే మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అర్జునుల వారికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ధ్యానం గురించి కూడా అతనికే వివరించాడు. అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ రోజులలో ధ్యానం చేయమని చెప్పిండు కాబట్టి. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే అతిగా తినేవాళ్ళు, అంటే ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవారు. ఇప్పుడు మనమే తీసుకుందాం, మన ఉదాహరణ తీసుకుందాం. అంటే మనం ఇప్పుడు చూడండి, ఏదైనా కూర రుచి ఉందని కొంచెం ఎక్కువ తింటే ఏమైతది? ఆయాసం అయితది. ఆయాసం అయినాక మత్తుగా నిద్ర వస్తది, పడుకోవాలనిపిస్తది. మరి పడుకున్నప్పుడు అది ఏంటంటే ధ్యానం కూర్చోలేకపోతాం ఆయాసం ఉన్నప్పుడు. పడుకోవాలనిపిస్తది. అప్పుడు పడుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్కువ తింటే మత్తుగా పడుకుంటారు అని చెప్తున్నాడు. అంటే అలా మరి తక్కువ తిన్నా గాని అది ఆకలైనప్పుడు కూడా మరి ఆకలి కాంగా కూడా ధ్యానం కుదరదు గదా! ఎట్లా కుదురుతది? ఆకలైతుంటే ధ్యానం కుదరదు ఇక్కడ. అంటే మరి ఎక్కువ తినకుండా, మరి తక్కువ తినకుండా మధ్య మార్గంలో తినాలి అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడంట. నిద్ర కూడా ఎక్కువ నిద్రపోయే వాళ్ళు కూడా తక్కువ నిద్రపోవాలి. అంటే ఎక్కువ నిద్రపోయినా గాని అది సరైంది కాదు. తక్కువ నిద్రపోయింది కూడా సరైంది కాదు. దేన్నైనా మధ్య మార్గంలో తీసుకోవాలని ఇక్కడ పరమాత్మ చెప్తుండు. మళ్ళీ ఏమంటుండంటే గౌతమ బుద్ధుడు, అంటే గౌతమ బుద్ధుడు ఇంతకు ముందు ఏం చేసిండు? అతను మొత్తం ఈ రాజ్యం, ఇల్లు, భార్య, పిల్లల్ని మొత్తం వదిలేసి అతడు ఎక్కడికో అడవులకెళ్ళి ఆహారం లేకుండా ఎన్నో తిరిగి, ఆహారం లేకుండా సాధన చేసిండు. చాలా తిరిగి, తిరిగి, తిరిగి అలసిపోయిండు. ఆహారం లేకుండా సాధన చేస్తా అనుకొని చూసిండు. కానీ కాలేదు వల్ల. ఎందుకంటే ఆ శరీరము నిలవలేకపోయింది. అది ఎలా తయారైందంటే ఒక ఎండుటాకులా తయారై గాలి వస్తే అటు ఇటు సొలిగినట్టు ఇట్లా నడవలేని పరిస్థితి వచ్చిందప్పుడు. ఎవరికి? గౌతమ బుద్ధుడికి. మరి అందుకోసమే అలా కొన్నాళ్ళు త్యజించి చూసాడు. చూస్తే ఇది ఇది సరైనది కాదు అని తెలుసుకొని మళ్ళీ ఏంటంటే ఆహారం తిని సాధన చేయడం మొదలుపెట్టాడు. మరి అలా చేసినప్పుడే మరి సరైన సాధన చేసి మనకి ఆనాపానసతి అనే ధ్యానాన్ని మన బుద్ధుల వారు మనకు అందించారు మాస్టర్స్. ఎంతో శ్రమించాడు వాళ్ళు గౌతమ బుద్ధుడు. రాజ్యాన్ని వదిలిండు, ఇల్లును వదిలిండు, భార్య పిల్లల్ని అందరిని, తల్లిని తండ్రిని వదిలేసి వెళ్ళిండు. ఎవరి కోసం వెళ్ళిండు? మన కోసం, మానవాళి కోసం. దుఃఖాల పడి అందరూ దుఃఖాల పాలవుతున్నారే, మరి నా ప్రజలకు దుఃఖాల నుంచి బయటపడేసే మార్గం లేదా అని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆహారం, నీరు అన్ని బంద్ చేసి ఎంతో తిరిగి ఎన్నో యోగుల దగ్గరికి, ఎన్నో ఆశ్రమాలు ఎక్కడికి తిరిగినా తనకు జవాబు దొరకలేదు. ఇది కాదు, ఇది కాదు అని చివరికి ఒక వృక్షం కింద కూర్చొని అప్పుడు అలసిపోయి కూర్చున్నప్పుడే అతనికి ఇది జ్ఞానోదయం కలిగిందట. అదే మనకు బోధిమాన్ వృక్షం అంటారు మాస్టర్స్. అంటే అక్కడ జ్ఞానోదయం కలిగి ఇదే శ్వాస మీద ధ్యాస, ఇది సరి అయింది అని తెలుసుకొని అప్పుడు అతడు తెలుసుకున్నదే కాక ముందుగా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి తర్వాత మన మానవాళికి అందించి, మరి బుద్ధుల వారు అందించింది అందరికి అందిందా అంటే అందలేదు. మరి దీన్ని ఎవరు? మళ్ళా మన పత్రి గారు ప్రతి మానవులకు ప్రతి ఊరిలో ప్రతి గడపలో రావాలి అని పెద్ద ఒక గొప్ప సంకల్పం చేసి మరి ఆ పత్రి గారి చైతన్యము ఇంత విస్తరిస్తుంది. మరి ప్రతి గ్రామానికి కూడా పిఎంసి ద్వారా గాని, ఈ ర్యాలీల ద్వారా గాని ఎంతో చక్కగా ధ్యాన ప్రచారం జరుగుతుంది మాస్టర్. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే మన శరీరాన్ని, అంటే ఇక్కడ ఆహారం తినే విధానం చెప్పిండు. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. మరి ఎక్కువ తిన్నా గాని అది ఆయాసం వస్తది. అంటే మనకు మత్తుగా ఉంటది, ధ్యానం కుదరది ఎక్కువ తింటా అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మరి ఎలా అంటే తమో మోతాదులో తీసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఎక్కువ తినద్దు. ఎక్కువ తింటే అది ఎందుకంటే అజీర్తి, అది అరగక ఆయాసంతోని అట్లా బాధపడతారు. తక్కువ తింటే కూడా ఆకలితోని నిస్సత్తువ కూడా ఉంటదని చెప్తున్నాడు. కాబట్టి మరి ఎలా అంటే మనకు మధ్య మార్గం లాగా తీసుకోవాలంటే మరి ఎక్కువ తినకుండా, మరీ తక్కువ తినకుండా, అలా ఆకలితో బాధపడకుండా అవసరానికి అనుగుణంగా యుక్తాహారం తీసుకోవాలి. శాకాహారమే తీసుకోవాలి. యుక్తంగా, మితంగానే తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుండంటే ఏకభుక్తి అంటే ఒక్క పూట తిన్నోళ్ళు మహాయోగి అని చెప్తుంది. ఏకభుక్తే మహాయోగి అంటే ఒక్క పూట తిన్నోళ్ళు మహాయోగి అంటుండు. 2 పూటలు తిన్నోళ్ళు మహాభోగి అంటుండు. 3 పూటలు తిన్నోడు రోగి అంట. 3 పూటలు తిన్నోళ్ళు మహారోగి అంట.
నాలుగు పూటలు తినే వాళ్ళు సదా రోగి అంటే సదా అంటే ఎప్పుడు అన్నట్టు. మరి ఇలా మన ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు మనకి పరమాత్మ మనకు అందిస్తున్నాడు మాస్టర్స్. మరి ఈ చక్కటి వివరణలు మనం తెలుసుకొని మనము పాటిస్తూ కూడా మరి ఇతరులకు పాటింపజేద్దాం మాస్టర్స్. మరి ఇక్కడ మళ్ళీ ఆహారం గురించే చెప్తున్నాడు మాస్టర్స్. ఏంటి అంటే యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్న వారికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది అంటుండు. అంటే ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. ఇది ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని వృద్ధి చేస్తుంది. ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం మితంగా తీసుకోవాలి. యుక్తాహారం అంటే శాకాహారం, యుక్తాహారం అంటే సాత్విక ఆహారం. శ్రేష్టతమైన యుక్తాహారం అంటే ఫలాహారం. ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి. ఉంటే ఉపవాసం ఉండాలి. లంకనం పరమ ఔషధం కదా. ఇకపోతే స్వప్నం అంటే నిద్ర. మనిషి శరీరానికి, మానసిక అవసరాలకు అనుగుణంగా సరి అయిన నిద్ర నిద్రించాలి. యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర, సరి అయిన నిద్ర. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి. యుక్త విహారం చేయాలి. పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు. పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిపి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అవుతుంది. కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు. మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవి గాను, ఇంకా తోడ్పడేవి గాను ఉండాలి. కానీ ఉద్రేకాలకు ప్రకోపింప చేసేవిగా ఉండకూడదు. అదే విధంగా మనం సరి అయిన జ్ఞానాన్ని అంటే అవబోధను సంపాదించుకోవాలి. తాను తెలుసుకునే జ్ఞానమే సరైన జ్ఞానం, సరైన అవబోధ. ఈ విధమైన యుక్తయోగం ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది. దుఃఖం హరించడానికే ధ్యాన సాధన చేయాలి, యోగ సిద్ధి పొందాలి. మాస్టర్స్ చూడు ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం అంటున్నారు. ఇక్కడ సాత్విక ఆహారం అంటే మరి మనము కూరగాయల ఆహారము తీసుకోవాలి. అంటే కూరగాయల ఆహారం ఒక ధ్యానానికే కాకుండా ఇక్కడ ఏమంటుండంటే ఆయువును అంటే ఆయుష్ను కూడా పెంచుతుందట. ఆయుష్ను పెంచుతుందట, బలాన్ని ఇస్తుందట, ఆరోగ్యాన్ని ఇస్తుందట. మరి ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో విపరీతంగా తినడు మొదలు పెట్టారు. కానీ మరి పూర్వపు రోజుల్లో మాత్రం ఇలా తినేవారు కారు కదా మాస్టర్స్. వాళ్ళు కూరగాయలు అంటే వాళ్ళు ఎలా అంటే సహజంగా దాన్ని ఏమంటారు సహజంగా వచ్చినాయి. అంటే ఎలాంటి మందులు లేకుండా సహజంగా వండించుకొని తిన్నారు. ఎక్కువ ఏమి పెట్టకపోరు. ఏదో అవి ఆకులు అవేంటియో అది దాన్ని ఏమంటారు పేడన అదేంటో అవే వేసి వాళ్ళు ఎలా అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు సేంద్రియ పంటన ఆ రకంగా వాళ్ళు ఎలాంటి మందులు లేకుండా పండించుకున్నారు. ఎంతో రుచికరమైన కూరగాయలతోని వండుకొని తిన్నారు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికి చూడండి, ఇప్పటికి ముసలోళ్ళు చూడండి ఎలా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి మనం ఇప్పుడు ఈ తరంలో ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకున్నారు అంటే ఈ సరికాని తిండి అంటే ప్రతిదీ మరి వాళ్ళు స్ప్రే చేసి పండిస్తుంది. ఈ కాలంలో సింతావలక పండు సీజన్ అప్పుడు అది సింతావలక పండునే చూసినాము. మామిడి పండు సీజన్ అప్పుడు మామిడి పండునే చూసినాం. కానీ ఇప్పుడు ఏ కాలం అనక
అవి పండ్లు వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఎట్లా తయారు చేస్తుండ్రు? చూడండి. ఆళ్ళెలా తయారు చేస్తుండ్రు అంటే ప్రతి దానికి ఆళ్ళు సరికాని అంటే ఏవో కెమికల్ కొట్టడం, మందులు కొట్టడం. అవెలా అంటే అందంగా కనపడంగానే దాన్ని మనం ఆకర్షణీయం అంటే మన ఈ కళ్ళు మన ఇంద్రియాలు కళ్ళు వాటి మీద పడుతున్నాయి. పడంగానే మనసేమంటుంది? అరే! చాలా బాగుంది. దాన్ని కొనాలి, మనం తినాలి అంటుంది. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇంద్రియాల వెంట మనసును వెళ్ళనీయద్దు అని. కానీ ఎక్కడ వింటుర్రు? ఎవ్వరు వినడం లేదు గదా! అది చూడగానే దాన్ని కొనాలి అని కొనడం, తినడం, రోగాల పాలు గావడం. మరి ఎందుకోసం ఇదంతా? ఎట్లా జరుగుతుంది అంటే, ఇక్కడ సరికాని ఆలోచనలు, సరికాని వ్యవహారాలే ఇదంతా. మరి నాడు చూడు పూర్వపు రోజులలో ఇవన్నీ ఏం లేవు. ఆళ్ళెంత చక్కగా మంచిగా పంట పండించుకొని, చక్కగా ఇంటి ముందో, ఇంటి వెనకాలో లేకుంటే తోటల్లో కూరగాయలు పండించుకొని, వాటినే తినేవాళ్ళు వాళ్ళు. కానీ ఈ మందులతోని ఎక్కువ పండియలేరు. అందుకోసమే ఆళ్ళంత ఆరోగ్యంగున్నారు. ఉన్న దాంట్లో తృప్తిగా తిని తృప్తిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు జీవించలేరా? బ్రతకలేరా? మరెందుకు ఇంత దురాశ? ఎందుకోసం అసలు ఇవి సరికాని వీటి కోసం చేసుడు ఎందుకోసం? మాస్టర్స్ ఒక వీడియోలో చూసినాం. అంటే అది మొత్తం కొత్తిమీరాకు మొత్తం వాడిపోయిందది. దాన్ని పడేసుడే ఇగ దాన్ని. దానికి అవసరం లేనంత స్థితికొచ్చింది దాన్ని. వాడేదో నీళ్ళలో ఏదో కెమికల్ వేసి దాన్ని గిట్ల గిట్ల అని తీసేవరకల్లా అది ఎలా అంటే ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చినంత నిగనిగ అయిపోయిందది. అదెలా దాన్ని మనం ఇంటికి రాంగానే అన్ని కడుగుతున్నాం, కూరగాయలు కడుగుతున్నాం, అన్ని కడుగుతున్నాం అనుకుంటున్నాం. ఎలా అది దాన్ని అందులోనే ముంచి తీసిండు. అది కడిగినా ఎలా పోతది? పోదు గదా! ఏదో కొంచెం చెట్టు మొదట్లో ఏసిండ్రు అంటే, అది చెట్టును కాయకు అంటదు అనుకోవచ్చు. కానీ దాని మీదనే చల్లుతుర్రు గదా! కెమికల్స్. దాని మీదనే చల్లినప్పుడు అదెక్కడికి పోతుంది? మన పొట్టలోకే వెళ్తుంది. మరిక్కడ చికెన్, మటన్‌లు కూడా తింటుండ్రు. అవెలా ఉంటున్నాయి? మునుపటిలాగా అంటే సహజంగా ఏది జరగడం లేదు. ఆ చిన్న కోడిపిల్లను తయారు చేయేటప్పుడు దానికి ఎన్ని ఇంజెక్షన్‌లు ఇస్తుండ్రు, మందిస్తుర్రు, దానా అని, ఏమో అని అవన్నీ కెమికల్‌లతోని సరికాని పదార్థాలతోని అవిటిని పెంచుతుండ్రు. మరి ఇక్కడ కూరగాయలకు మందులే, అక్కడ వాటికి మందులే. అంటే ఇక్కడ పాపాహారం తింటుర్రు. మరిక్కడ ఆహ్, ఈ మందులతోని తయారైన ఆహారం వల్లనే ఇవి సరికాని ఆహారం తినడం వల్లనే ఎన్నో రోగాల పాలవుతున్నారు. అంటే విపరీతమైన రోగాలు అంటే చెప్పలేని ఆ పేర్లే చెప్పలేని రోగాలు రావడం మొదలైనయి. మరి అందుకోసమే ఇక్కడ పత్రి గారు మనకేం చెప్తున్నాడంటే, మరి ఈ హ్మ్, మాంస శాకాహారం అయితే మాంసం తినడం బంద్ చేస్తే చాలా వరకు పాపం తగ్గిపోతది. మరి ఇక్కడ ధ్యానం చేసినప్పుడు చక్కటి కూరగాయలతోని భోజనం చేసినప్పుడు వాళ్ళు ఎలా అంటే మంచిగా అంటే వాళ్ళ ఆలోచనలు మారిపోయినప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తది గదా! అంటే ఇప్పుడు హింస అంటే ప్రతిది ఒక్కటి హింసనే. ఇప్పుడు వాళ్ళలో మార్పు రావాలని పత్రికారు ఎంత గొప్ప ఆలోచనతోని జ్ఞానాన్ని కనిపెట్టి మనకు అందించిండు చూడండి. శాకాహారిగా మారిన వ్యక్తి ఒక జీవిని చంపడానికి చాలా ఆలోచిస్తారు. అంటే నేను విన్నా అంటే కొంచెం మంది ప్రేయర్లు చే చేసుడు బంద్ చేసినోళ్ళు కూడా ఉన్నారు ధ్యానంకొచ్చినోళ్ళు. సహజంగా మనకు పండిన కాడికైతే సరి అని ఇక్కడ మన జైత్యాల జిల్లాలోనే ఒకళ్ళు నాతోని చెప్పిండ్రు మాస్టర్స్. అంటే వాళ్ళు అయితే మనం మందులు కొట్టొద్దు అనుకోని ఆళ్ళు పండించుకుంటాం అనుకున్నారట. అయితే వాళ్ళ భర్త ఈమె ధ్యానంకొచ్చింది గానీ వాళ్ళ భర్త అన్నాడట, ఏం తెచ్చిండట అద్దన్నా గాని తెచ్చి ఇంట్లో పెట్టిండట. పెట్టినప్పుడు పెట్టి మర్చిపోయిండట. మర్చిపోయిండట. ఈమె ధ్యాన సాధన వల్లనో ఎందుకో తెలవదు గానీ ఆయన మర్చిపోయిండట. అరే! మర్చిపోయి అనుకున్నాడట. అది నేను మందు కొట్టిస్తాను తెచ్చినా కొట్టియలేను గదా! అనుకున్నాడట. సరే పోనీ అది ఎళ్ళిన కాడికి మనం తినడానికి తినేటందుకు మందేమన్నా ఎళ్ళాయా? మందు కొట్టకుంటే ఆమె అన్నదట. కానీ అంటే ప్రతి సంవత్సరం అచ్చే ధాన్యం కంటే ఎక్కువనే అచ్చిందట. ఆమె ఎంత సంతోషించుకుంట నాతోని చెప్పిందో తెలుసా? నేను అంటే వాళ్ళెక్కువ మందులు వాడడం బంద్ చేసిండ్రట. నేను అదనంగా కూడా ఆయన తీసుకొచ్చి మర్చిపోయిండు. కానీ ఆయన కూడా సంతోషపడ్డాడట. అవును మరి నేను మందులు కొట్టకుండా హ్మ్. వచ్చినాయి గదా! సహజంగా అంటే నువ్వేంటి అంటే ఒకదానికి హాని చేయనప్పుడు నీకేది ఇవ్వాలో అది ఇస్తది ప్రకృతి మాత. నువ్వు అదే గదా! నువ్వు ఏ లేదు పంటలకు మందులు కొడితేనే పంటలు పండుతాయన్న నువ్వు భావనలో ఉన్నప్పుడు, అది నువ్వు పాపమనే మూట కట్టుకుంటున్నావు తప్పించి ఇంకోటి ఏం లేదు. ఇది తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే తెలుసుకోవాలంటే, వాళ్ళు ధ్యానంలోకి వస్తేనే వాళ్ళకు అవగాహన అయితది. అప్పటిదాకా మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు గానీ, మరి ఇలాంటి విషయాలు మనము అంటే మనం కూడా కొంచెం మందికి చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు ఇలా ఇప్పుడు ధ్యానం చేసి శాకాహారం తినడం వల్ల వాళ్ళ బుద్ధి మారినప్పుడు, వాళ్ళు పంటలు కూడా
ఈ మందులు లేక, స్ప్రేలు లేక పండించడం మొదలుపెడతారు. అంటే ఒక జీవికి హాని చేయొద్దన్న భావనలోకి వచ్చినప్పుడు, జీవహింస మహాపాపం అని మనం ఇప్పుడు ర్యాలీలల్లా గొంతెత్తి చెప్తున్నాం గదా! మరి అలా పత్రిగారి మార్గం ముందుకు తీసుకుపోయినప్పుడు, మరి అన్ని గ్రామాల్లో ఇది జరుగుతది. అంటే జరగబోతదన్న మనము ఒక నమ్మకం కొద్దీ అందరికి చెప్పుతూ ఉండాలి మాస్టర్స్. ఇక్కడ మరి పత్రిగారు ఏమంటున్నాడంటే, యుక్తాహారం అంటే సాత్విక ఆహారం అంటుండు. ఇక్కడ యుక్తాహారం అంటే సాత్విక ఆహారం. ఎలా అంటే అది యుక్తమైన ఆహారం కూడా ఎక్కువ తినొద్దు. ఎట్లా అంటే మితంగా తీసుకోవాలి అంటుండు. మితంగా తీసుకోవాలి. శ్రేష్టమైన యుక్తాహారం మరి ఏంటి అంటే ఫలాహారమే అంటుండు. ఫలాహారం లాగా తీసుకున్నదే అది మరి ఇక్కడ శ్రేష్టమైన యుక్తాహారం అంటుండు. మరి ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి అంటుండు. మాస్టర్స్ ఇప్పుడు ఎవరైనా చూడు మనకు ఎంత ఆకలుంటే మనకి ఇంక కొంచెం అయితే కడుపు నిండుతది అనంగా ఒక 2 ముద్దలు పట్టేంత కాలే ఉంచుకోవాలని చెప్తుండ్రు. అంటే ఇప్పుడు అలా ఉంచుకోవడమే మంచిదని చెప్తున్నాడు. అంటే మరి ఇలా మళ్ళీ ఏమంటున్నాడంటే లంకనం పరమ ఔషధం అంటున్నాడు. ఒకరోజు పొట్ట ఖాళీగా ఉంచుకుంటే అది కూడా ఒక ఔషధం లాగానే మనకు పనిచేస్తది అంటుండు మాస్టర్స్ ఇక్కడ. స్వప్నం అంటే నిద్ర పోయినప్పుడు మరి ఎలా అంటే శరీరానికి మానసిక అవసరాలకు అనుగుణంగానే పోవాలి. అంటే ఎక్కువ పోవద్దు అని చెప్తున్నాడు. అట్లా కూడా బద్ధకంగా ఏర్పడతది. మనకు సోమరితనం ఏర్పడతది అని చెప్తుంది. మన శరీరానికి అవసరం అయినంత వరకే నిద్ర కూడా అది అని చెప్తున్నాడు. ఇక్కడ నిద్ర విషయం, ఆహార విషయం ఎంత వివరించి చెప్పిండు మాస్టర్. ఇక్కడ ఒక లంకనం పరమావసరం అంటే ఒక రోజు ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం ఉండాలి అని మళ్ళీ టిఫిన్‌లు చేసుకొని తినడం గాక పండ్ల మీద, పాల మీద ఉండాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సరియైన నిద్ర నిద్రించాలి అంటుండు. సరియైన నిద్ర మరి అది యోగ నిద్రతో కూడిన నిద్ర అయితే చాలా బాగుంటదని మాస్టర్ చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు యోగ నిద్ర అంటే ఇప్పుడు మనం ఇట్లా మనం చెప్తాం గదా! కార్తీక పౌర్ణమి అప్పుడు హ్మ్, ఏకాదశి రోజు విష్ణుల వారు యోగ నిద్రలోకెళ్తారు. కార్తీక పౌర్ణమి అప్పుడు నిద్రలేస్తారని. అంటే వాళ్ళు నిద్ర లేవడం అంటే నిద్రపోయి పడుకోవడం గాదు. ధ్యాన స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి రాబోయే ఈ కాలం ఎలా ఉంది? ఎలా ఇదని దాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు యోగ నిద్రలోకి వెళ్ళిపోయి, ధ్యాన స్థితిలో యోగ నిద్రలోకి వెళ్ళిపోయి, అన్ని నెలల పాటు అది యోగ నిద్రలో ధ్యాన స్థితిలో ఉంటారట మాస్టర్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కూడా చెప్తుండు. అంటే సరి అయిన నిద్ర నిద్రించాలి. యోగంతో కూడిన నిద్ర అంటుండు. యోగ నిద్ర మరి సరి అయిన నిద్ర అంటుండు. మాస్టర్స్ మనం పడుకోయే ముందు ఖచ్చితంగా ధ్యానం చేసి పడుకోవాలని మనకిక్కడ మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి అంటుండు. మన కర్తవ్య నిర్వహణకు అంటే మనం చేసే ఏ పనులకైనా గాని, మనం చేసే చేష్టలు గాని, మనం చేసే పనులు కూడా ధర్మయుక్తంగా ఉండాలి. ఇంకోళ్ళను బాధపెట్టే విధంగా ఉండకూడదు. మరి పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడితే అది ఎంతవరకు అది సరి కాదు. అది కరెక్ట్ కానే కాదు ఇక్కడ. అని మరి పక్కవాడిని సుఖం కూడా మన సుఖంతో కలిపి మనం ఉండాలంటే వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందించాలి. అప్పుడే మనకు ఆహ్, ఈ పరమాత్మ మనల్ని ఆ పరమాత్మ దృష్టిలో మనం ఉంటాం మాస్టర్స్. మరి ఎప్పుడు కూడా ఇంకోళ్ళని బాధపెట్టి ఏ పని కూడా మనం చేయకూడదు అంటుండు. కేవలం మన సుఖం మనమే చూసుకోకూడదు. మన చేష్టల ద్వారా ఇంకెవరిని బాధ పెట్టనికూడదు. మనం తిరిగే ప్రదేశాలు చూడండి మాస్టర్స్. మనం కొన్ని అనుభవంలోకి వస్తాయి. అంటే మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఎక్కడికన్నా పోయినప్పుడు గందరగోళంగా అక్కడ ఏమో అంత సరికాని ముచ్చట్లు, సరికాని వ్యవహారం ఉన్నప్పుడు అంత మనం మాట్లాడకుండా గాని వాళ్ళయి వినడం వల్ల మనకి ఇంటికొచ్చినాక ధ్యానం కుదరది. మరి అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము తిరిగే ప్రదేశాలు అంటుండు. మనము తిరిగే ప్రదేశాలు ఎలా అంటే మనకు అనుకూలంగా చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి అంటుండు. అంటే ఉద్రేకాలు, కోపాలు ఇట్లున్న కాడికి పోతే మరి అది కూడా మనకు ఆందోళన పరుస్తది కాబట్టి అంటే అటువంటి అక్కడ జరిగే ప్రదేశాలకు మనం వెళ్ళకూడదని ఇక్కడ పరమాత్మ మరి మనకు చెప్తున్నాడు. అదే విధంగా సరియైన జ్ఞానాన్ని మరి సంపాదించుకోవాలి. తను తాను తెలుసుకున్నప్పుడే సరైన జ్ఞానం అంటుండు. అంటే ఇక్కడ మనము ధ్యానం చేయడమే కాదు, మనం సరైన జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి అంటుండు. తనను తాను తెలుసుకోవాలి అంటుండు. తనను తాను తెలుసుకోవాలంటే ఎలా మరి ఇది? అంటే మరి తెలుసుకోవడమే జ్ఞానం. మరి ఇక్కడ యుక్తమైన యోగం అంటుండు. మరి దాని ద్వారానే దుఃఖం
హరిస్తుంది అంటుండు. యుక్త యోగం ద్వారానే మరి దుఃఖం హరిస్తుంది. ధ్యాన సాధన చేయాలి, ధ్యాన సిద్ధి పొందాలి అంటుండు. అంటే మాస్టర్స్ మనకు దుఃఖాలు ఉంటాయి, ఉండయని కాదు. ఇప్పుడు మనం ఏమంటాము అంటే కష్టాలు పోతాయి, ఇవి మనకు కష్టాలు పోతాయి, దుఃఖాలు పోతాయి అని మనము చెప్తున్నాం, అందరికి చెప్తాం. అంటే వాస్తవమే, కాదని కాదు. మనకు ఇక్కడ దుఃఖాలు పోతాయి అంటే పోవు, దుఃఖాలు ఉంటాయి. ఉంటాయి కానీ వాటిని దాటే శక్తి మనకస్తది. వాటిని ఎదుర్కొనే శక్తి వస్తది. అంటే ఇది మామూలే గదా! ఇది శాశ్వతం గాదు అన్న భావనలోకి మనమచ్చి వాటిని దాటగలుగుతాము. మనకు ఇది అన్న ఒక ధైర్యం, శక్తి మనకస్తదన్నమాట. ఎందుకు? ఈ ధ్యానం జేయడం వల్ల. మనకు మంచి ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అంటే దుఃఖాలను హరించేది ఒక మార్గం ఇదొక్కటే. ధ్యాన యోగమే. ఈ యోగంలో మనము దుఃఖాలను పక్కకు నెట్టేసి ముందుకు వెళ్ళొచ్చు. మరి యోగ సాధన అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే తన్ను తాను తెలుసుకోవాలంట. మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకున్నప్పుడే, నువ్వెవరు అని తెలుసుకున్నప్పుడే మనకు దుఃఖం హరించిపోతది అంటుండు. అంటే నువ్వెవరు అని తెలుసుకోవాలంటే సాధన ఎంతో చేయాలి మాస్టర్. నేనెవరు? నేనెక్కడికెళ్ళి వచ్చాను? మరి ఇదివరకు లేను, ఇప్పుడు ఉన్నాను. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలి, విచారణ చేయాలి అంటే మరి మనం ఎంతో ఆహ్, ఏంటి అనుభవం ఉన్న గురువులతోని మనము ఇవి విచారణ చేస్తేనే మనకు అది అర్థమైతది. అదే యోగ సాధన. మరి ఇక్కడ యోగ సిద్ధి. మరి అలా చేసి మనము యోగ సిద్ధి పొందాలి మాస్టర్స్. నేనెవరో నేనెవరో అంటే ఆదిశంకరాచార్యులు కూడా అంటారు గదా! ఇప్పుడు ఎవరు మన ఎన్నో క్లాసులలో విన్నాం. ఎవరు మన హ్మ్. పత్రి గారు చెప్పిన క్లాసుల్నే. అయితే ఎవరో ఎక్కడి నుంచో చాలా దూరం నుంచే వచ్చారట. అంటే ఎవరిని? రమణ మహర్షిని ఎన్నో క్వెషన్‌లు అడగాలి అని, ఎన్నో క్వెషన్‌లు అడగాలని ఎంత లిస్ట్ పెట్టుకొని వచ్చిండట. చాలా లిస్ట్ పెట్టుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నాక "నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి" అన్నాడట. ఆయన ఒక 10 నిమిషాలు చేయమని చెప్పిండో లేదో గాని, ఆ స్థితిలో ఎన్ని గంటలు కూర్చున్నాడో అతనికే తెలవకుండా కూర్చున్నాడట రమణ మహర్షి ముందర. కూర్చొని చక్కగా ధ్యానంలోకి లేసి మళ్ళీ వెళ్ళిపోయాడట. అతని వెంట వచ్చిన అతను అడిగాడట. "నువ్వేమో అడగాలని మహర్షి దగ్గరకచ్చి, మళ్ళీ ఏమి అడగకుండానే వెళ్ళిపోతున్నావేంటి" అంటే, "నాకు ఏది తెలవాలో అది తెలిసింది" అని చక్కగా వెళ్ళిపోయిందట. అంటే ఆ మహర్షుల ద్వారా ఇతనికి ఏది అందాలో అది ధ్యానం ద్వారా అందిందన్నట్టు. అందడేనప్పుడు ఇంకేముంది, అతనికి ఆన్సర్ దొరికింది. మళ్ళీ అతన్ని అడగాల్సిన అవసరం ఏముంది? అతడు ఏం అడుగుతాడో ఆళ్ళకు తెలుసు. అతనికి ఏం జవాబు చెప్పాలో తెలుసు గాబట్టి, అదేదో ధ్యానం ద్వారానే అందించిర్రు. అందుకోసమే అతడు మళ్ళీ ధ్యానంలోకి లేసి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయిండట మాస్టర్. అంటే ఇప్పుడు పత్రి గారు కూడా ఎవ్వరికైనా ఎన్నో వీడియోలలో చూసినాం. సార్ నాకు ఈ సమస్య ఉందంటే కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి. సార్ నాకు ఈ ఆర్థిక ప్రాబ్లమ్ ఉందంటే కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి. ప్రతి దానికి ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్పిండు గానీ ఇంకో ముచ్చట చేయలే. అంటే అన్నీ ఇక్కడేమున్నాడు, పత్రి గారు మనకు 3 చెప్పిండు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 వచ్చినాయనుకో ఆటోమేటిక్‌గా అంతా మారిపోతది. మరి మళ్ళీ ఏమన్నాడు? 3 చెప్పిండు. ఏంటి? ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అన్నారు. ఈ మూడిట్లలోనే ఎంతో అర్థం ఉంది మాస్టర్స్. ఈ 3 అర్థం చేసుకుంటే మనకు ఆహ్, ఖచ్చితంగా మనం సెట్ అయినట్టే. ధ్యానం సకల రోగ కారణంటుండు ఖచ్చితంగా. ఎందుకంటే మనం సాధన చేసినామనుకో, అది మనకు రోగాలు తట్టుకునే శక్తి వచ్చినప్పుడు మరి రోగాలు అవి వాటి ప్లేస్‌లకు అవి వెళ్ళిపోతాయి. మరి ఇక్కడ సకల భోగ కారణం అన్నప్పుడు, రోగాలే లేనప్పుడు అంత ఆనందంగా ఉన్నప్పుడు అంత భోగమే గదా ఇక్కడ. ఇంకేముంది? మరి ఇక్కడ సత్య జ్ఞాన ప్రసాదిని అంటుండు. అంటే నువ్వు ఈ రోగాలను తగ్గించుకొని ఆ భోగాల్లో ఉన్నప్పుడు నీకు గావాల్సింది ఏంటిది? ఆత్మజ్ఞానమే. సత్య జ్ఞాన ప్రసాదిని అంటే ఇవి 2 దాటేసినంక నీకు కలిగేదేంటిది? సత్య జ్ఞాన ప్రసాదిని. చూడు ఎంత అర్థం, ఎంత గురువుల మాటలకు ఎంత లోతు అర్థాలుంటాయి. అవి మనకు అస్సలే అంతు చిక్కయి వాళ్ళొక్క ఒక్క అంటే ఒక్క వాక్యంతోనే ఎంతో ఇంత గంటలు గంటలు మనకు వివరిస్తారు. అంటే ఈ 3 ఈ 3 పదాలలోనే ఎంత అర్థముందో, ఎంత అవి పత్రి గారు మనకెలా అంటే ఈ 18 ఆధార సూత్రాలు గాని, వీటి గురించి గాని ఎన్ని అంటే ఎందుకలా పెట్టిండంటే దాన్ని లోతుల్లోకి మనం అభ్యసించితే అప్పుడు మనం యోగ సిద్ధి పొందినట్టే మాస్టర్స్. మరి నాకింతటి అవకాశం ఇచ్చిన మాస్టర్ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా